అందరికీ నమస్తే, వెల్కమ్ టు JS7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము పాస్టర్ అజయ్ బాబు గారిని దాదాపుగా 1 వీక్ జైల్లో ఉంచారు. ఇప్పటి వరకే ఆయనకైతే బెయిల్ వచ్చిన పరిస్థితి లేదు. అండ్ ప్రస్తుతం అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పాస్టర్ అజయ్ బాబు గారికి ఇప్పుడే బెయిల్ రావడం జరిగింది. అండ్ అలాగే అజయ్ బాబు గారు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ గారిని ఒక్కసారి మనము లైవ్ లోకి తీసుకుందాం, ఆన్ కాల్ లోకి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాస్టర్ అజయ్ బాబు గారి కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో అడ్వకేట్ ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే అండి. అదే ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గారికి బెయిల్ వచ్చినట్టుగా సమాచారం అయితే అందిందండి. సో ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి? కోర్టు వారు ఏదైతే అభియోగం మోపిండ్రో జోసఫ్ పాలే కానీ లేకపోతే ఇతరత్ర కేసులే కానీ అవన్నీ కూడా కోర్టు నమ్మలేదండి. ఎందుకంటే అభియోగం మాత్రమే కాబట్టి ఈ అభియోగానికి మేము తెలిసినప్పుడు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీ వివరణ ఇస్తే సరిపోతుంది, ఇప్పుడు మీరు మా దగ్గర ఉండవలసిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ పాస్టర్ అజయ్ బాబు గారి మీద ఏదైతే కేసు ఫైల్ అయినాయో, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో, అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి విషయంలో అయ్యిందా లేదంటే హిందూ ధర్మాన్ని కించపరిచినందుకు అయిందా? ఇక్కడ రెండు మాదిరిగా జరుగుతుంది. అయినప్పటికీ ఒకటే కోణం ఏంటంటే అణిచివేత కోణం. ఓకే, ఈ అణిచివేత కులం గురించే కావచ్చు, లేకపోతే ప్రవీణ్ గారి గురించి మాట్లాడిన విషయమే కావచ్చు. రెండింటికి ఏంటంటే తిరగబడితే అణిచివేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఓకే, పర్మనెంట్ గా మనకి బెయిల్ వచ్చినట్ట లేదంటే ఎలా అండి మరి? దీనికి అమ్మా ఇది బెయిలబుల్ అఫెన్సే. ఇదే కాదు, ఏ దాంట్లో అయినా కూడా ఒకసారి అభియోగం వచ్చినప్పుడు చట్టానికి లోబడి మీరు పిలిచినప్పుడు మేము వచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు ఇస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టు అవునా కాదా అని నిరూపించవలసిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక విషయము, బెయిల్ ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక మనకి బెయిల్ అనేది మనం తెచ్చుకుంటాము, వెంటనే మనకు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ బెయిల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందండి? మరి ఇట్లా రెండు కోణాలు ఉన్నాయమ్మా. ఒకటి కులం అనే కోణం ఒకటి ఉంది, రెండోది ఏంటంటే కావలసుకొని అభియోగాలు మోపి ఆ శ్రీరామనవమి రోజు అరెస్ట్ చేసి అదే దీనివల్ల ఈ రోజు కనుక ఇతన్ని బెయిల్ అంటే బెయిల్ మీద స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, కానీ ఈ రోజు వదిలిపెడితే తన ప్రాణానికి హాని ఉందని చెప్పేసి కావలసుకొని జైలుకు పంపడం జరిగిందమ్మా. ఓకే, అండ్ ఇంకొకటి సార్, లాస్ట్ గా ఇక్కడ పాస్టర్ గారు ఏదైతే జైల్లో ఉన్నారో అజయ్ బాబు గారు చాలా థ్రెటనింగ్ చేస్తున్నారు, చాలా జుట్టు తీసేశారు, అది ఇది అని కొంత ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇవన్నీ జరిగాయా? అసలు ఇవన్నీ ఎందుకు చేశారు? మనిషి మానసిక ఇబ్బంది వస్తే ఆయన ప్రవీణ్ గారి ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొన్ని కీలకమైనటువంటి సూచనలు తనకున్నటువంటి అబ్జర్వేషన్స్ చెప్తున్నాడు. ఎవరైనా మీరైనా నేనైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో, మన అబ్జర్వేషన్స్ చెప్తూ ఉంటాం. ఇంకా ఏదైనా జరిగినప్పుడు ఆ అబ్జర్వేషన్స్ జరిగినప్పుడు ఆయన మాటను చాలా మంది ఆయనతో ఏకీభవించే వాళ్ళు, అంటే ఒకవేళ తప్పు ఎవరైతే చేసిండ్రో దాంట్లో ఆ సమూహంలో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీని వెనుక కూడా ఉండి ఉండవచ్చు అనేది నాకు కూడా అనుమానం ఉంది. ఓకే సార్, అండ్ లాస్ట్గా సార్ ఒక క్వశ్చన్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బెయిల్ అయితే వచ్చేసింది, తీసుకొచ్చారు కాబట్టి ప్రస్తుతానికి పాస్టర్ అజయ్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను అక్కడ చదవలేదు, ఎందుకంటే నేను ఆదర్శ వరకే నా బాధ్యత కాబట్టి. ఓకే కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలి. సార్ ఇంకొక విషయం, ఈ మ్యాటర్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో చాలా మంది పాస్టర్స్కి కూడా కొన్ని నోటీసులు వెళ్ళినాయి, మాట్లాడలేము అని చెప్పేసి కూడా మాతో చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసుని మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి మీకేమైనా కాల్స్ వచ్చాయా సార్? చాలా మంది కూడా కాల్స్ చేశారు, అంటే మంచి కొరకు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అప్పట్లో చేస్తారు, ఇది మా గురించి మాట్లాడారు కదా అని చాలా వచ్చింది. కూడా అన్నారండి. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ భావాలు, ఎవరి ఆలోచన విధానాన్ని ఎలా వ్యక్తపరచుకోవచ్చు, ఒకరిని అంటే డ్యామేజే కాదండి, మనోభావాలు కాదు, ఇక్కడ డ్యామేజ్ జరగాల. మనోభావాలతో పాటు డ్యామేజ్ జరిగినప్పుడే దానికి కేసు అవుతుంది. అంతే తప్ప కేసు పోలీసు వాళ్ళు కట్టినంత మాత్రం కేసు కాదండి. ప్రాసిక్యూషన్ వాళ్ళు పెట్టే కేసులు
ఏదో కాకపోతే తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అడగదొక్కాలనే ఉద్దేశంతో చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. సో అప్డేట్ అయితే చూసారు కదండి. సో అజయ్ బాబు గారికి అయితే బెయిల్ అయితే వచ్చేసింది అండ్ వాళ్ళ అడ్వకేట్ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నో ప్రశ్నలకి ఇంకా ఆయన ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అది కూడా నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం.